హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఇంట్రోలో ఆల్రెడీ చూసే ఉంటారు. మేము ముగ్గురం కలిసి 3 days చిక్మంగళూరు ట్రిప్ ప్లాన్ చేశాం. ఫస్ట్ డేకి హలిబీడు కవర్ చేసి నైట్కి చిక్మంగళూరు రీచ్ అయ్యాం. ఈ వీడియోలో మా ఫస్ట్ డే జర్నీ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. మార్నింగ్ 6 కల్లా ఇంటి నుండి కార్లో స్టార్ట్ అయ్యాం. ప్లాన్ ఏంటంటే ఈరోజు మొత్తం హలిబీడ్లో టెంపుల్స్ కవర్ చేసి నైట్ కల్లా చిక్మంగళూరు వెళ్ళిపోవాలి. అక్కడ ఆల్రెడీ హోటల్ బుక్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ 2 days ఆ హోటల్లో స్టే అండ్ చిక్మంగళూరు సైట్ సీయింగ్. రేపు మార్నింగ్ చిక్మంగళూరు సైట్ సీయింగ్ చూసేసి థర్డ్ డే రిటర్న్లో బేలూరు కూడా కవర్ చేసి ఇంటికి వచ్చేటట్టు ప్లాన్ చేశాం. చూడాలి ఎంతవరకు కవర్ చేయగలము. జర్నీ మొత్తం స్మూత్గా అయిపోతుంది అనుకునే లోపు ఫస్ట్ ప్రాబ్లం అయితే వచ్చేసింది. కార్లో ఏసీ వర్క్ అవ్వట్లేదు. ఫ్యాన్ నుండి గాలి అయితే వస్తుంది కానీ కార్ మాత్రం కూల్ అవ్వట్లేదు. ఏదో ఏసీ ఇష్యూ వచ్చినట్టుంది. చిక్మంగళూరు ఎలాగో చల్లగానే ఉంటుంది కదా, ఏసీతో పెద్ద పని ఉండదులే అనుకొని కొంతసేపు అలాగే ట్రావెల్ చేశాం. కానీ మెల్లమెల్లగా టైం ఒక 10 అయ్యేసరికి ఎండ విపరీతంగా వచ్చింది. సో ఇంక మా వల్ల కాదు అని గూగుల్లో ఒకసారి దగ్గరలో ఏసీ రిపేర్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో అని సెర్చ్ చేస్తే దగ్గరలో ఒక షాప్ చూపించింది. సో ఆ షాప్కి వెళ్ళి కారు చూపిస్తే అతను చూసి ఇది కార్లో జనరల్గా వచ్చే ప్రాబ్లమే, కార్లో ఏసీ గ్యాస్ అయిపోయింది, దాన్ని రీఫిల్ చేయాలి అని చెప్పారు. సో 1800 తీసుకొని కార్లో గ్యాస్ రీఫిల్ చేశాడు ఒక 20 minutesలో. మేమైతే జర్నీ తిరిగి స్టార్ట్ చేసాం. చిక్మంగళూరు వెళ్ళే దారిలో రోడ్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ బెంగళూరు టు హాసన్ హైవే సీనిక్ బ్యూటీ అనమాట. మీకు కుదిరితే ఒక్కసారైనా సరే ఈ రోడ్ మీద ట్రావెల్ చేయండి. కరెక్ట్గా హలిబీడ్ రీచ్ అయ్యే ముందు దారిలో ఈ లేక్ అయితే కనిపించింది. బ్యాక్గ్రౌండ్లో కొండలు, వాటిపైన విండ్ మిల్స్తో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడి నుంచి ఒక 5 minutesలో హలిబీడ్ రీచ్ అయిపోయాం. హలిబీడ్లో మనం చూడడానికి హొయసలేశ్వర టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. దీనికి దగ్గరలోనే 1 kilometer దూరంలో కేదారేశ్వర టెంపుల్ అండ్ వీటి మధ్యలో జైన్ బసది ఒకటి ఉంది. సో మొత్తం ఈ 3 temples ఆల్మోస్ట్ పక్కనే ఉన్నాయి. సో ఫస్ట్ మేము హొయసల టెంపుల్ రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసాము. ఈ హొయసలేశ్వర టెంపుల్ వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ మోన్యుమెంట్ అనమాట. ఈ టెంపుల్ చూడడానికి చాలా సీక్రెట్గా కనిపిస్తుంది. సో ఈ హొయసలేశ్వర టెంపుల్, ఇంకా బేలూరులో ఉన్న చెన్నకేశ్వర టెంపుల్, సోమనాథపురాలో ఉన్న కేశవ టెంపుల్, ఈ 3 temples-ని 18th September 2023లో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేశారు. సో ఇలాంటి టెంపుల్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఖచ్చితంగా ఉంది. అసలు ఆ రాళ్ళ మీద చెక్కిన విగ్రహాలు చూస్తుంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో అనిపిస్తుంది. ఎంత టెక్నాలజీ ఉండి కూడా ఇప్పుడు మనం ఇవన్నీ చెక్కాలంటే కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. ఈవెన్ విగ్రహాలకి ఉన్న ఆర్నమెంట్స్ కూడా చాలా ప్రిసైజ్గా చెక్కారు. అంత ప్రిసైజ్గా చెక్కడానికి ఈ రాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సో ఈ రాయిని సోప్ స్టోన్ అంటారంట. నార్మల్ కొండరాయిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల విగ్రహాలు ఇవన్నీ చెక్కడానికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపుల్ మీద ఉన్న విగ్రహాలన్నీ ఏదో ర్యాండమ్గా చెక్కినవైతే కాదు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టోరీని మనకు చెప్తుంది. ఈ నరసింహస్వామి విగ్రహం హిరణ్యవధ స్టోరీ చెప్తుంది. ఈ విగ్రహానికి ఈ చేతిని అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో చేసిన విధ్వంసంలో నాశనం చేశారు. సో ఈ లోపల శివ అండ్ పార్వతి ఇద్దరికి టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ నందికి ఆపోజిట్గా శివుడి గుడి ఉంది. గోడల మీద మాత్రమే కాకుండా ఈ టెంపుల్లో పైన కూడా చెక్కి పెట్టేశారు. ఎదురుగా మనకు కనిపించేవి ఇదే కాంపౌండ్లో ఉండాల్సిన నాగారేశ్వర టెంపుల్ యొక్క రిమైన్స్ అన్నమాట. టెంపుల్ని నాశనం చేశాక మిగిలిపోయిన శిల్పాలు ఇవి. నాకైతే ఇవి ది రూన్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనిపించింది. అంత విధ్వంసం తర్వాత కూడా ఇన్ని రిమైన్స్ ఉన్నాయంటే అసలు ఒరిజినల్ టెంపుల్ ఎలా ఉండేదో ఊహించుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.
ఇంకా ఈ టెంపుల్ నుండి బయటకు వచ్చి చిక్మంగళూరు స్టార్ట్ అవుతుంటే ఎవరో మా దగ్గరికి వచ్చి దగ్గరలోనే ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి అని సజెస్ట్ చేశారు. ఇంకా లేట్ అయింది, ఆ 2 టెంపుల్స్ స్కిప్ చేసి చిక్మంగళూరు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పక్కనే అనేసరికి ఒకసారి చూద్దామని వెళ్ళాం. కానీ ఆ 2 టెంపుల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 2 టెంపుల్స్ కూడా ఒకే దారిలో పక్కనే ఉన్నాయి. ఫస్ట్ మనకి జైన్ బసతి కనిపిస్తుంది. సో అందులోకి వెళ్ళి ఒకసారి చూస్తే అది చూడడానికి ఆర్కిటెక్చరల్ మార్వెల్ లాగా కనిపించింది. చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ మొత్తం ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్న స్తంభాలతో అట్రాక్టివ్గా కనిపించింది. మేము వెళ్ళేసరికి జనం ఎవరు లేరు. జైన్ టెంపుల్ కదా, పూజలు అలాంటివి ఏం చేయరు అనుకుంటా. లోపల కూడా ఎవరు లేరు. లోపలికి వెళ్తుంటే ఆ సైలెన్స్కి, ఆ విజువల్స్కి ఒళ్ళు జలధరించింది. ఈ టెంపుల్ కాంపౌండ్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము వీక్ డే వెళ్ళడం వల్ల అనుకుంటా జనం చాలా తక్కువ ఉన్నారు. ఇంకెక్కడి నుండి కేదారేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ కూడా బయట నుండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. బయట చెప్పులు తీసేసి లోపలికి వెళ్తుంటే ఒక డివైన్ ఫీల్ వచ్చింది. హొయసలేశ్వర టెంపుల్తో కంపేర్ చేస్తే ఈ టెంపుల్కి ఉన్న గోడలు కానీ శిల్పాలు కానీ ఇంకొంచెం షార్ప్గా ఉన్నాయి. చూస్తుంటే ఈ టెంపుల్ విధ్వంసం నుండి తప్పించుకున్నట్టుంది. సో విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ టెంపుల్కి ఎంట్రన్స్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి చాలా టైం పట్టింది. తీరా లోపలికి వెళ్దామని చూస్తే క్లోజ్ చేసేసింది. అక్కడ వాళ్ళని అడిగితే ఈ టెంపుల్ ఓన్లీ బయట వరకే ఓపెన్ చేస్తారు, లోపల క్లోజ్డ్, మీరు లోపలికి వెళ్ళలేరని చెప్పారు. సో ఇంకా బయట వరకు చూసి వచ్చేసాం. ఈ 3 టెంపుల్స్ కవర్ చేయడానికి మాకు 3 అవర్స్ దాకా పట్టింది. సో మొత్తం చూసేసరికి సాయంత్రం 6 అయిపోయింది. ఇంకెక్కడి నుండి చిక్మంగళూరుకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి మేము బుక్ చేసిన హోటల్కి 40 మినిట్స్ చూపిస్తుంది. దారిలో సన్సెట్ వ్యూ చాలా బాగుంది. 6:40 కల్లా చిక్మంగళూరు రీచ్ అయిపోయాం. ఎంట్రన్స్లో వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ కాఫీ అనే బోర్డ్ మనకి వెల్కమ్ చెప్తుంది. మేము హోటల్కి వెళ్ళే దారిలో ఈ రోడ్డు మొత్తం రెడ్ బోర్డ్స్తో నిండిపోయింది. ఏంటా అని చూస్తే అన్ని హోటల్సే. దీన్ని ఎంజీ రోడ్ అంటారంట. సో చిక్మంగళూరు మొత్తం మీద ఈ రోడ్లో హోటల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేము బుక్ చేసిన హోటల్కి రీచ్ అయ్యి చెక్ ఇన్ చేసి ఈ రోజుకి రెస్ట్ తీసుకున్నాం. సో మెస్మరైజింగ్ చిక్మంగళూరు వ్యూస్తో డే 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీరు ఎవరితో ఈ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. డే 2 వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.